శ్రీదేవి గారు, మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటండి? చికెన్. చికెన్ అంతేనా? అంతే. రోజు చికెన్ తినేస్తావా? కేఎఫ్సి. కేఎఫ్సి. ఇంట్లో మమ్మీ వండిన చికెన్ ఏం నచ్చదా? నచ్చుతుంది. అవును, ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మమ్మీ, డాడీయా? ఎవరికి చెప్పు. మమ్మీ చేస్తారా, డాడీ చేస్తారా? మమ్మీ. డాడీ వంటరాదా? ఈ రోజుల్లో డాడీసే చేస్తున్నారు తెలుసా? మీరు కూడానా? ఇంకా నేను డాడీ నవ్వలేదు, అప్పుడు చిన్నపిల్లలు కదా నేను. చికెన్ అంటే ఒకటే, కేఎఫ్సి అన్న ఒకటే. ఏం కాదు, చికెన్లో చాలా రెసిపీస్ ఉంటాయి. ఇంట్లో చికెన్ వేరే ఉంటుంది, కేఎఫ్సి వేరే ఉంటుంది తెలుసా? తెలుసు. రెండు కోళ్ళే. ఓకే సరే, ఇప్పుడు నీకు ఎప్పుడైనా షూటింగ్లోని ఎప్పుడైనా డైలాగ్ సరిగ్గా చెప్పకపోతేనో ఏదైనా డైరెక్టర్ ఎప్పుడైనా తిట్టారా? ఇంతవరకు రాలేదు. ఏదైనా డైలాగ్ చెప్తే బాగా మెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు దాకా నేను డైరెక్టర్ తిట్టేలేదు. మరి నన్ను ఎందుకు సార్ అన్నిసారి తిట్టారు? నేను ఎంత బాగా చెప్తాను డైలాగ్ తెలుసు, అయినా తిడుతుంటారు. ఒకసారి చెప్పండి. ఓకే, సో ఎప్పుడు తిట్టలేదు. సో ఇప్పుడు నీకు స్కూలు షూటింగు రెండు బిజీ ఉంటావు. ఆ రెండు లేనప్పుడు హాలిడే ఉంటుంది కదా, హాలిడేకి ఏం చేస్తావు నువ్వు? మంచిగా 10 వరకు పడుకుంటాను. సూపర్ ఛాన్స్. ఓకే. అండ్ సైకిల్ లేచి సైకిల్ తొక్కి సైకిల్ నేను లేస్తాను. నువ్వు లేచి సైకిల్ లేపుతావు. ఏ బాబు లేవు, వస్తుందా సైకిల్? అలాగా వస్తుంది. ఓకే. ఏడుస్తుంది ఫస్ట్. సైకిల్ కూడా ఏడుస్తుందా? ఆదివారం 10 గంటలకు లేకపోతున్నారు అని. మళ్ళీ సైకిల్ తొక్కేసి కొద్దిసేపు అంటే ఇంకా లేవగానే సైకిలే. బ్రష్ చేయటం ఏముండవా? బ్రష్ చేయవా? ఫస్ట్ బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేసి ఆడుకొని టీవీ చూసి గేమ్స్ ఆడి. మరి అంత ప్రాసెస్ వదిలేసి లేచి దాన్ని లేపుతానంటే నువ్వు. మీరు అట్లా అడిగారు. సరే, నాదే తప్పు. నా క్వశ్చన్ రాంగ్ సార్, ఆవిడ ఆన్సర్ కరెక్ట్. సారీ అమ్మ. శ్రీదేవి చెప్పు. ఇంకా సైకిల్ తొక్కిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి కొద్దిసేపు రెస్ట్ చేసుకొని కార్యక్రమంలో తర్వాయి భాగం బాగా తింటాం. అవునా? మళ్ళీ దొరికేదాకా సైకిల్ తొక్కడం. తర్వాత మళ్ళీ టీవీ చూడేస్తారు ఎక్కువ మీ డాడీ. ఏం చూస్తావు? సీరియల్, కార్టూన్స్ చూస్తావు నువ్వు? షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్. ఎస్. టెక్నాలజీ అంటే జనరేషన్ గ్యాప్. ఏం చూస్తావు? లంచ్ తర్వాత పడుకుంటా? మధ్య తర్వాత పడుకో. నేను అసలు పడుకోను. నైటే ఓన్లీ. డే టైంలో పడుకో. గ్రేట్ పీపుల్. ఓకే. డే టైంలో పడుకుంటే మార్నింగ్ పడుకుంటా కదా తిన్నాక. సరే, తర్వాత ఆయిల్ డబ్బా తీసుకొచ్చి ఆయిల్ పోస్తుంది. నాకు అస్సలు నచ్చదు. ఏంటి డబ్బా ఆయిల్ పోసేదా? నానమ్మ నెత్తి మీద ఇంత నువ్వు తీసి మంచిగా మద్దన చేస్తారా? నీకు నచ్చదు ఆయిల్? ఎందుకు? అదే ఎందుకు ఎందుకంటే జిడ్డుకి ఎలా పడుతుంటది. అసలే నువ్వు బ్యూటీ ఇలా కూర్చుంటే ఇలా రాసుకుంటావు. అందుకని నచ్చదు. నాకన్నా మా చిన్న చెల్లికి అసలు నచ్చదు. మేము ఇప్పుడు మీ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు యాక్టింగ్ చేస్తారా? నేను చిన్న చెల్లి యాక్టింగేనా? మధ్యలో రామాయణంలో చేస్తుంది. ఇంటింటి రామాయణం సీరియల్లో ఆల్రెడీ చేస్తుందా? అయితే నెక్స్ట్ గెస్ట్ ఆవిడనేమో. అయితే తీసుకొచ్చేద్దామా? మరి అక్క మధ్యలో చెల్లి చెయ్యదు. ఏ ఇంట్రెస్ట్ లేదు. నీకు బాగా ఇంట్రెస్టా యాక్టింగ్? చిన్న చెల్లికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నిన్ను చూసా? చిన్న చెల్లికి ఎలా ఇంట్రెస్ట్? తను టీవీలో చూసింది. నీ యాక్టింగ్ చూసి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను చేసేస్తాను అందా? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. అంతేనా? తీసుకెళ్ళిపోయి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. ఇప్పుడు ఇంట్లోనే ఆర్టిస్ట్ని మొత్తం ఫ్యాక్టరీ. మీ డాడీ ఆర్టిస్టు, నువ్వు ఆర్టిస్టు, మీ చెల్లి ఆర్టిస్టు, మీ మమ్మీ ఏం చేస్తారు? ఇంట్లో. మీకు యాక్టింగ్ నేర్పుతుంటారు ఆవిడ కూడాను? లేదా? హౌస్ వైఫ్ ఆవిడ. సో నానమ్మ బాగా చూసుకుంటారా? నానమ్మ కూడా ఆర్టిస్టా? కాదు, ఇంట్లోనే ఉంటారు. నానమ్మ మమ్మీ ఇంట్లో ఉంటారు. డాడీ మీకు యాక్టింగ్ నేర్పుతుంటారు. నువ్వు మీ చిన్న చెల్లి యాక్టింగ్ చేస్తుంటారు. మధ్యలో చెల్లి స్కూల్కి వెళ్తుంటది. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇందాక మీరు చెప్తే గుర్తుపెట్టుకున్నారు. అదే నీతో ఒంట్లోకి ఏంటో నీ నాలెడ్జ్ నాకు ఇలా ఆరా వచ్చేస్తుంది చుట్టూ. చూసా? ఇందాకెందుకు రాలేదు? అప్పుడు అంటే తూ అందరు చలో. సరే, నువ్వు ఇందాక వచ్చేటప్పుడు ఏదో చిన్న హమ్ చేస్తున్నావు. పాటలు వచ్చు కదా నీకు? వచ్చు. ఇంకా దొరికేసింది చుడుపు మొత్తం. బింబిసార్లో పాట అడగాలే కానీ. ఓకే, నువ్వు పాడు. అర్థమైంది. రోస్టింగ్. సరే, నువ్వు పాడు. 1 2 3 చెప్తా. 1 ఫస్ట్ దేవుడు సాంగ్ పాడతాం. ఫస్ట్ దేవుడు సాంగ్. చలో స్టార్ట్. రఘునందన రఘునందన రఘువర సేవర రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరది నియోజన శరపరిలంకనమే
రఘునందన రఘునందన రఘువర సేవర రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరది నియోజన శరపరిలంకన హరిభాజత హరిభాజత హరిమక భాజత దశముఖ కంకణ బడబాకృత బడబడబాకృత బడబానలకృత బహుభస్మార్చన జయకేతన జయ జయకేతన జయ హయ ప్రాహున జయమిడ దాక్కునమి. ఒకసారి మీరు పాడండి. జై హనుమాన్ కార్యక్రమంలో తర్వాయి భాగం మీరు ఈ పాడండి. చల్లని సాయంత్రం వేళ శ్రీదేవి మనతో ఉంది గెస్ట్. ఇది సాయంత్రం సో కాదు. తర్వాత ఇది సాయంత్రం చెప్పక టైం తెలియదు, రికార్డ్ అయింది, ఓకేనా? సో ఈ చల్లని సాయంత్రం వేళ కార్యక్రమంలో తర్వాయి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాడిన చిచి శ్రీదేవి గారి పాడిన ఏం పాటమ్మా నెక్స్ట్? బింబిసారా, కానీ ఫస్ట్ మీరు అది పాడితే నేను పాడతాను. ఇగో వీడు నన్ను క్వశ్చన్లు అడగడానికి పిలిచారు, పాటలు పాడడానికి కాదు. ఇందాక బోస్ గారు ప్లీజ్ సార్ కంట్రోల్ చేయండి సార్, కొంచెం నా వల్ల కావట్లేదు సార్. తీసుకొచ్చి నాగాబు చెప్పారండి సార్, ఏమైంది రోస్ట్ చేస్తుంది గోస్ట్ లాగా. సరే, బట్ హనుమాన్ సాంగ్ అదిరిపోయింది నిజంగా, హ్యాట్స్ ఆఫ్, జై హనుమాన్. అదే ఎలా గుర్తున్నాయి అన్ని లిరిక్స్ నీకు? టీవీలో చూసి నేర్చేసుకున్నావు అంత easy. లైన్స్ వస్తాయి కదా, ఆ, పాడుతూ వినిపించుకుని చూస్తూ వింటే వచ్చేసింది. హ్యాట్స్ ఆఫ్ తెలుసా? థ్యాంక్ యూ. నువ్వు డైలాగ్స్ కూడా చూడకుండా చెప్పేస్తావా? ఐ మీన్ ప్రాంప్టింగ్ తీసుకోకుండా చెప్పేస్తావా? ఫస్ట్ ప్రాంప్టింగ్ తీసుకొని దాని తర్వాత చెప్పేస్తాం. తర్వాత చెప్పేస్తావు. సింగిల్ టేకా? ఆల్మోస్ట్ సింగిల్ టేక్ లెక్క కదండి. ఓకే, గ్రేట్ అబ్బాయి. సరే, ఈసారి మామూలు సాంగ్, దేవుడి సాంగ్ అయిపోయింది కాబట్టి జై హనుమాన్. సో నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ చేసిందండి. శైలజ్ గారు వచ్చారు, రెడీ? సుశీల గారు. చెయ్యి అందించమంది ఒక పాశం, రుణ పాశం విధి విలాసం, ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం, రుణ బంధం. అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య. ఇంట్లో మీ డాడీ దగ్గర సాంగ్ పడితే నీకు అడగగానే ఏదైనా ఇచ్చేస్తుంటారా? ఇస్తారు. ఏం అడిగినా? చాక్లెట్లు, బిస్కెట్లు అన్ని గిఫ్ట్లు కొంటారా? గిఫ్ట్స్ కొంటారు. మమ్మీ క్లోజా, డాడీ క్లోజా? ఇద్దరు. ఓకే, ఇందాక అన్నావు కదా. ఓకే. నీకు బాగా ఇష్టమైన హాలిడే స్పాట్ ఏంటి నాన్న? అంటే పలానా ప్లేస్కి వెళ్ళాలని ఉంటుంది కదా, ఎక్కడికైనా. నువ్వు భయం వేస్తుంది, నువ్వు ఎక్కడ కొరియా అంటావు నాకు. కొరియా పక్కన, కొరియా పక్కన పెట్టేద్దామా? దూరంలో ఉంది, పక్కన లేదు, దూరంగా ఉంది. సరే, కొరియా కాకుండా ఇవన్నీ కాకుండా ఇవి కాకుండా కొరియాని కాసేపు మనం మర్చిపోదాం. సో ఇక్కడ మనకి అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. కొరియా ఉంది, మీ డాడీ తీసుకెళ్తే నేను సౌత్ కొరియా తీసుకెళ్లే బాధ్యత నాది. కావాలంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను నీకు సౌత్ కొరియాలో పెట్టిస్తా. ఓకే. సో ప్రెసెంట్ నీకు హాలిడే స్పాట్స్ ఎక్కడ ఇష్టం? ఎక్కడికి వెళ్ళడం ఇష్టం? వైజాగ్. బీచ్కి వెళ్ళావా? ఇలా బీచా? నాకు కూడా. హైఫై అక్కడి నుంచే. ఓకే, తీసింది. ఓకే, నెక్స్ట్ వైజాగ్ వెళ్ళాను. ఓకే, రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రిలో నువ్వు బాగుందా? పూదరేగులు, కాజలు తిన్నావా? స్వీట్స్? కొంపతీసి మీరు రాజమండ్రి ఏంటి? కొంప తీయకుండానే మాది రాజమండ్రి. మాది రాజమండ్రి. అవునా? సో తెలియట్లేదా? గోదావరి. సేమ్ కొరియాలోనే ఉన్నారు మీ ఫేస్. నేను యాక్చువల్లీ ఆ కొరియన్ బాయ్ లాగా నిజంగా సీరియస్ గా. నేను బిఎడ్ అయితే తీసాను అనుకో, కొరియన్ లాగా ఉంటాను కాబట్టి నెక్స్ట్ టైం నీతో ఇంటర్వ్యూ తీసినప్పుడు నీకు కొరియన్ ఇంటర్వ్యూలు కావాలి కదా, నేను తీసుకొచ్చి విఎన్ పెడతా. అసలు ఇప్పుడే అంత కొరియన్ పారిపోతాడు. వి అలాగ ఉండడు. వి ఇప్పుడు నువ్వు కొరియాలో మనం ఇంటర్వ్యూ చేయాలంటే చాలా కష్టం కాబట్టి నేను సేమ్ కొరియన్లో ఉంటాను నెక్స్ట్ టైం. చూసుకో, అసలు నువ్వు గుర్తుపట్టవు నన్ను. మైండ్ బ్లోయింగ్. అట్లుంటుంది మనతో ముచ్చట. సో రాజమండ్రి ఇష్టం, వైజాగ్ ఇష్టం, ఇంకెక్కడికి వెళ్ళాం? ఇష్టం కాదు, వెళ్ళాను. మరి ఇష్టమైంది ఏంటి ప్లేసు? ఇప్పుడు దాకా వెళ్ళాలనుకున్న ప్లేసు నవ్వొద్దు, చెప్పు. మీకు తెలుసు. కొరియా అనొద్దు నాన్న, నీకు దన్నం, నా వల్ల కావట్లేదు. నువ్వు అప్పుడే 12 ఇయర్స్ కొరియాలు అంటుంటే. ఊటీ ఇష్టం. ఇంటర్నేషనల్ కొరియా అనకుండా ఏమైనా ప్లేసెస్ చెప్పు. ఈసారి ఇంటర్నేషనల్ లోనే పెడదామా ఇంటర్వ్యూ? బోస్ గారు బడ్జెట్ రెడీ చేసుకుంది ఇంటర్నేషనల్ అంటే పాప. నువ్వు ఎలాగో ఇంకో 3-4 years లో నువ్వు హీరోయిన్ అయిపోతావు కాబట్టి పక్కా నువ్వు ఇంటర్నేషనల్ షూటింగ్ వెళ్తావు. ఎందుకంటే హీరోయిన్స్ డాన్స్లు అన్నీ అక్కడే ఉంటాయి కదా, హీరోతో సాంగ్స్ అని. నువ్వు పక్కా కొరియా వెళ్తావు, నాకు అర్థమైపోయింది. నువ్వు వెళ్ళకపోయినా, వాళ్ళు తీసుకెళ్ళకపోయినా, నువ్వు ప్రొడ్యూసర్ గారు కొరియా ప్లాన్ చేయండి, పక్కా వీతో నువ్వు డాన్స్ చేస్తావు అక్కడ, నాకు అర్థమైపోయింది. అండ్ ఇట్ వాజ్ సో 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 వండర్ఫుల్ చాటింగ్ విత్ యూ. చాలా బాగుంది, చాలా హ్యాపీగా నేను ఎంజాయ్ చేశాను. నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే నా యాంకరింగ్ కాదు, నా యాక్టింగ్.
ఓకే సో వినపడిందా? వినపడింది. ఏం క్వశ్చన్ అంటే ఇప్పుడే ఆకాశవాణి వచ్చింది, ఇంకో క్వశ్చన్ బోస్ గారు పంపించారు నాకు. సో ఇప్పుడు దాకా చాలా మంది హీరోస్తో చేసావు కదా, అలా కాకుండా పలానా హీరోతో పర్టికులర్ లేదా పలానా హీరోయిన్తో చేయాలనుకున్న అలా డిజైరబుల్ ఎవరైనా ఉన్నారా అని? డిజైర్డ్ వన్ పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ కొట్టు హైపే కొట్టు నేనే కొట్టుకుంటా. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో చేయాలని ఉంది. హీరోయిన్ శ్రీలీలాక్క. సూపర్. సో తొందరలోనే నువ్వు శ్రీలీల అక్కతోని, నీకు అక్క నాకు కాదు, తొందరలోనే శ్రీలీల గారితోని పవన్ కళ్యాణ్ గారితోని పక్కా యాక్ట్ చేస్తాం. హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను నిన్ను, నువ్వు తప్పకుండా వాళ్ళతో యాక్ట్ చేయాలని. అండ్ అప్పుడు కూడా నన్ను గుర్తుపెట్టుకో కదా, నా పేరేంటి అడగాలే పోయినప్పుడే పేరు లేకుండానే ఇంటర్వ్యూ చేయాలి. మీ పేరు చెప్పలే. అది ఫస్ట్ స్టార్టింగ్ లో షో పేరు చెప్పాను కదా, మన షో పేరు ఏంటో తెలుసా? బోచ్కర్ అని. నేను పోతాను అని, నేను పోతాను ఎక్కడికి? అదే షో అయిపోయాక బయటికి ఇంటికి వెళ్ళాలి కదా, రేపు షూట్ ఉంది. సో యాక్చువల్లీ మన షో పేరు ఏంటంటే సోప్ స్టార్స్ విత్ క్రిష్. ఏంటి? నా పేరు క్రిష్ కాదు, క్రిష్. ఒకసారి క్రిష్ అది అమ్మాయి క్రిష్ అంటుంది. సో మన షో పేరు ఏంటి? సూపర్ సోప్ స్టార్స్ విత్ క్రిష్. ఏంటి? సూప్ కాదమ్మా, సోప్ ఆ సోప్ కాదు. సోప్ స్టార్ డైలీ సోప్ అంటే సీరియల్స్ డైలీ సోప్ అంటారు. ఈ సోప్ డైలీ రాసుకునే సోప్ కాదు, డైలీ సోప్ అంటే సోప్ స్టార్స్ విత్ క్రిష్. సోప్ స్టార్స్ విత్ క్రిష్. షోపు షాంపూలు కాదమ్మా, సోప్ స్టార్స్ విత్ క్రిష్. స్టైల్ గా చెప్పు ఒకసారి. సోప్ స్టార్ విత్ క్రిష్. ఎందులో? ఇప్పటి వరకు నన్ను సీరియల్లో సినిమాలో ఎలా ఆదరించాలో ఈ చిన్ని సీరియల్లో కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ షో మీరు అందరు తప్పకుండా చూడాలి. చూస్తే చూడండి, ఓకే లేదు నేను ఎక్కడికో తీసుకెళ్తుంటే అక్కడ ఇంత పేరు పడేస్తున్నా కిందకి పిల్ల. నేను ఎక్కడ పడ్డా నువ్వు మాత్రం నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది, నువ్వు మాత్రం కొరియాయే. సో అండ్ నేను ఇంటర్వ్యూ చేయటం, నీతో చిట్ చాట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్ స్టార్ పక్కా శ్రీదేవి గారిని చేయాలనుకున్నాను, బట్ ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూ చేయగలిగాను శ్రీదేవి గారి ప్లేస్లో. సో ఫ్యూచర్లో నువ్వు పక్కా శ్రీదేవి గారి రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దగ్గేంటి సరే బ్రేక్ ఇచ్చావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాడీకి మీ మమ్మీకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను చిన్నప్పుడే నీ దగ్గర ఉన్న టాలెంట్ గుర్తించి అండ్ అలా సపోర్ట్ చేయడం అన్నది చాలా గ్రేట్ కదా. సో థ్యాంక్స్ చెప్పు డాడీకి. థ్యాంక్స్ డాడీ మమ్మీ. కెమెరా చూసి చెప్తున్నావా డైరెక్ట్ డాడీకి చెప్తున్నావా? కెమెరా. ఓకే, ఐ లవ్ చెప్పు వాళ్ళకి. లవ్ యూ డాడీ మమ్మీ. ఓకే, సో మీరు చెప్పండి ఒకసారి. లవ్ యూ డాడీ మమ్మీ. మా మమ్మీ డాడీకి, వీళ్ళ మమ్మీ డాడీకి కాదు. సో థ్యాంక్ యూ. అండ్ షీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. నేను నీ సీరియల్ చూశాను, నీ సినిమాలు చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ వెరీ టాలెంటెడ్ యు ఆర్. థ్యాంక్ యూ. చిన్న ఏజ్లోనే హ్యాపీ 12 yearsకే నువ్వు స్టార్ అయిపోయావు తెలుసు కదా. సో ఇంకా 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 చాలా ఎత్తుకెళ్ళి మీ మమ్మీకి డాడీకి చాలా మంచి పేరు తీసుకురావాలి. అండ్ వాళ్ళందరూ కూడా నిన్ను ఆదరిస్తారు ఎప్పుడు, ఎందుకంటే బికాజ్ యు ఆర్ క్యూట్ సారంగ్య. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరు చెప్తున్నారు. ఎవరు క్యూట్ అని అందరు చెప్తున్నారు అంటే, టాలెంటెడ్ అని అందరు చెప్తున్నారు. ఏదో పొగుడుదా అంటే నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. సరే, యాక్టింగ్, యాంకరింగ్, డాన్సు, పాటలు అన్నీ నువ్వే. ఈసారి ఇంకా నాకు తెలుసు డబుల్ రోల్ నువ్వే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి నీకు ఇక్కడ అక్కడ 2 క్వశ్చన్లు నువ్వే అడిగి నువ్వే చెప్పేసుకోవచ్చు. మాలాంటి వాళ్ళు కడుపు కొట్టొద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సో అండ్ షో పేరు ఏంటి? సోప్ స్టార్స్ విత్ క్రిష్. ఓకే, సోప్ స్టార్స్ విత్ క్రిష్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. ఇట్ వాస్ వండర్ఫుల్ చాటింగ్ విత్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నువ్వు చాలా హైట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ guys, that's all for today. And మళ్ళీ నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ వచ్చేస్తాను. కీప్ గెస్సింగ్ ద గెస్ట్. అండ్ దిస్ ఈస్ క్రిస్ signing off. Bye bye. Thank you.